వెల్కమ్ టు లీలాస్ కుక్ బుక్. ఈరోజు మన రెసిపీ గోల్డెన్ ఫ్రైడ్ ఫ్రాన్స్ని చాలా సింపుల్ ప్రాసెస్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా మనం పచ్చి రొయ్యలను తీసుకొని వాటి మీద ఉండే స్కిన్ అంతా తీసేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను రొయ్యలన్నిటికీ టైల్స్ని కూడా వదిలేశాను. మనం వీటిని హోల్డ్ చేయడానికి చాలా బాగుంటుందని నేను అలా వదిలేశాను. అలానే వీటన్నిటికి ఒక చిన్న ఘాటు కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన వాటిని ఒక 15 to 30 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, అలానే చిటికెడు బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ స్మూత్ బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. ఇందులో ఎటువంటి ఉండలు లేకుండా బ్యాటర్ అనేది చాలా థిక్గా అలానే స్మూత్గా ఉండాలి. ఈ బౌల్ని పక్కన పెట్టుకొని డిప్పింగ్ కోసం సాస్ని తయారు చేసుకుందాము. దీనికోసం 2 గార్లిక్ క్లవ్స్ని తీసుకొని వీటిని గ్రేటెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వైట్ వెనిగర్, అలానే 1 స్పూన్ టమాటా కెచప్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సాస్ అనేది ఎక్కువగా మనకి చైనీస్ రెస్టారెంట్స్లో ఇస్తుంటారు. చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ సాస్ని మనం కూడా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో. సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ని పోసుకోవాలి. ఈ ఆయిల్ మనకి చాలా హాట్గా ఉండాలి. అలానే ఒక బౌల్లోకి ఒక 1/2 కప్పు బ్రెడ్ క్రమ్స్ని కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను సీజన్డ్ వాడాను. మీకు అవైలబుల్ ఉన్న ఏ బ్రెడ్ క్రమ్స్నైనా వాడుకోవచ్చు. బ్రెడ్ క్రమ్స్ని అలానే బ్యాటర్ని పక్కపక్కన పెట్టుకొని ఒక్కొక్క రొయ్యను తీసుకొని ముందుగా బ్యాటర్లో డిప్ చేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్ని బాగా పట్టించాలి. ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా చేయటం వల్ల మనకి రొయ్య అనేది బాగా ఉడుకుతుంది. ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసి తర్వాత వీటిని మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, ఎక్కువగా చైనీస్ రెస్టారెంట్స్లో దొరికే ఈ ఫ్రైడ్ ఫ్రాన్స్ని ఇంట్లోనే చాలా సింపుల్గా మనం ఎలా తయారు చేసుకున్నామో పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు. మనం తయారు చేసి పెట్టుకున్న సాస్లో డిప్ చేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.